ప్రభునందు ప్రియులంటే చిన్న ఎల్లవెల్లి గ్రామ కాపురస్తులకు మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు శుభములు నేను తెలియజేస్తా ఉన్నా. ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు నిజ దేవుడని, లోక రక్షకుడని, మానవులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని, ఆయన ద్వారానే సమస్తము కలిగి ఆ ఉనికిలో బ్రతుకుతా ఉన్నామని, ఈ దినాన్ని మనం జీవిస్తున్న ఈ కాలమే దానికి సూచనగా ఉందని విషయాన్ని మనం గమనించాలి. ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాతే ప్రజాసంఖ్య రాయబడిన తర్వాత క్రీస్తు ప్రభు మధ్యస్థంగా మిగిలి శకపురుషుడిగా ఉండిపోయాడు. అందుకని ఈ దినాన్ని మనం చెబుతాము, క్రీస్తు శకము 2024 సంవత్సరము డిసెంబర్ నెల 23వ తారీఖు అని చెప్పుకోగలుగుతా ఉన్నాం. ఎందుకనంటే యేసుక్రీస్తు శకపురుషుడిగా వచ్చాడు. ఆయన ద్వారానే రాజ్యములు ఏర్పడ్డాయి, ఆయన ద్వారానే ఈ లోకం ఏర్పడింది, ఆయన ద్వారానే ఈ సంఖ్య ఏర్పడింది, ఆయన ద్వారానే ఈ రోజు ఏర్పడింది. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరైతే నమ్ముకొని విశ్వాసం ఉంచి రక్షణ పొందుకోవాలని ఆశపడి ముందుకు వస్తారో వారిని ప్రేమించిన దేవుడిగా ఉన్నాడు, కరుణించిన దేవుడిగా ఉన్నాడు. ఎంతవరకు ప్రేమించాడు అంటే ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు, రక్షణ భాగ్యాలు కలిగించినంతగా ప్రేమించాడు, నిత్య జీవపు ఆశీర్వాదాలు అనుభవించినంతగా ప్రేమించాడు. ప్రాణం పెట్టి మానవుల కొరకు నిత్య జీవాన్ని ఇచ్చిన దేవుడు యేసు ప్రభువారు. యేసు ప్రభు నిజ దేవుడును, నిత్య జీవమై ఉన్నాడు, లోక రక్షకుడై ఉన్నాడు, మానవాళి అందరి కొరకు ప్రాణం పెట్టిన దేవుడై ఉన్నాడు. ఆయనే మహిమ గల మహారాజు అయి ఉన్నాడు. ప్రపంచమంతా కూడా ఈ నెల సంబరాలు చేసుకుంటా ఉన్నాయి. ఎందుకనంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు కాబట్టి. యోగి కొన్ని పండుగలు కొంతమందికి కొన్ని ప్రాంతాల వరకే పరిమితం, కానీ ఈ పండుగ ప్రపంచమంతా కూడా 850 కోట్ల మంది ప్రజలు ఉంటే 600 కోట్ల మందికి ఈ నెలంతా పండుగే, సంవత్సరం అంతా పండుగే. ఎందుకనంటే ఆయన నిజ దేవుడు కాబట్టి, ప్రాణం పెట్టిన మహిమగల దేవుడు కాబట్టి, మహత్యం కలిగిన ప్రభువు కాబట్టి ఆయన్ని కొనియాడుతూ ఉన్నారు. మా శాపాన్ని కొట్టివేయడానికి, మా పాపం వల్ల వచ్చే మరణా నుండి విడుదల కలిగించడానికి నువ్వే రక్షకులని పేరు మీద ఈ లోకానికి వచ్చావని నమ్ముతున్న ప్రభు అని ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వాసించుతారో, నమ్మిక ఉంచుతారో, నా కొరకు ఈ లోకానికి వచ్చాం, నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాం, ప్రపంచమంతా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు, నా జీవితంలో కూడా ఒక సంతోషాన్ని కలిగించని చిన్న మాట అడగలిగితే చాలా.